ఏమండి, అపవాదిని చూసి ఇదిగో ఫలానా విశ్వాసిని చూసావా, అలాంటి విశ్వాసి ఆ సంఘములో ఎవరు లేరు, అలాంటి విశ్వాసి ఆ గుడిలో కాదు ఎక్కడ కూడా లేదు అని నిన్ను గూర్చి లేక నన్ను గూర్చి ఒక సవాలు విసిరేటువంటి భక్తి కలిగిన జీవితం మనకుందా? మరి యోబుతో ఎలా పోల్చుకుంటాం మనం? యోబుతో పోల్చుకోవడానికి ఏ కోణములో సరిపోతాం మనం? చాలామంది ఈ రోజున పిల్లరా ఎదట వాళ్ళతో పోల్చుకుని వాళ్ళకన్నా నేను పర్వాలా, లేకపోతే ఆయనకే తప్పలేదుగా నాకేంటి అనుకునే తత్వానికి వచ్చేస్తూ ఉంటాం. జాగ్రత్త సుమ, ఎదట వారితో పోల్చుకోవడం కాదు. అసలు ఒక సంఘటన జరిగినప్పుడు ఇది ఎందుకు నా సంఘటన నా జీవితంలో జరిగింది అనేది పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. ఈ రోజున పరిశీలన లేకోకుండా వెనక ముందు ఆలోచించకుండా ఏదో అనుకోవడం, మనం సరిపెట్టుకోవడం, లేకపోతే దేవుని మీద నింద వేయడం ఇలా చేస్తున్నాం. అంతేగాని పిల్లరా దేవుని పిల్లలుగా మనం అది ఆలోచించట్లా. ఆ మధ్యన ఒక సేవకుని కొడుకు చచ్చిపోయాడు యాక్సిడెంట్ అయ్యి. బండి ఫాస్ట్గా వెళ్తుంటే టర్నింగ్లో బండి కంట్రోల్ ఒక ఎదురుగా ఉన్న పోల్ని కొట్టేశాడు. ఆ సేవకుడు నేను ఇంత సేవ చేస్తున్నా, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా బిడ్డనే తీసుకెళ్ళాలా దేవుడు, నేను ఇంత సేవ చేస్తున్నా అని ఏడుతూ మొదలెట్టాడు. అందరూ కూడా ఏం మాట్లాడాల, ఏడుపులో ఉన్నాడని చెప్పి. అయిపోయింది కార్యక్రమం. నేను పరామర్శించడానికి వెళ్ళా. ఊళ్ళోకి వెళ్ళే ముందు కొంతమంది కనపడతాయి గారు, మీరు ఇలా వచ్చారు ఏంటంటే, పలాయన పాస్టర్ గారు కొడుకు చనిపోయాడు కదా పరామర్శిద్దామని అని అంటే, ఎందుకండి ఆయన పరామర్శించేది అన్నాడు. అదేంటయ్యా, కొడుకును బాగొట్టుకున్నాడు కంటే ఆడు ఊరినే తెచ్చాడు. ఏమైనా ఆ అర్ధరాత్రి ఫుల్గా తాగి బండి మీద కన్ను మిన్ను కానకోకుండా వెళ్తా టర్నింగ్ దగ్గర బండి కంట్రోల్ యొక్క ఎదర పోల్ను కొట్టాడు. ఈయన పాస్టర్ కదా, కొడుకు అలా తాగుతున్నప్పుడే తాగొద్దురా, మనము సేవకులం, దేవుని యొక్క కుటుంబం మంది, మీ నాన్న పాస్టరు, నువ్వే తాగిల రోడ్డు మీద తిరిగితే ఎలాగురా అని ఒక్క రోజున గద్దించలేదండి. పిల్లల్ని గుడిలోకి రమ్మని ఏనాడు పిలవలేదు. వాళ్ళు ఎప్పుడు గుడిలోకి వచ్చి కూర్చున్నటువంటి రోజు లేదు. మరి ఆయనేం పలకరెత్తారండి అన్నారు నన్ను. నేనేం మాట్లాడలా. ఏం మాట్లాడతాం, ఎందుకంటే ఊరోళ్ళకి అంతా తెలిసి సంగతి. ఇప్పుడు ఏమని పలకరించాలి? వెళ్ళి మనం దేవుడు తీసుకున్నాడని చెప్పాలా? లేదు. ఏమండి, ఆ కుర్రోడు దుర్మార్గత వల్ల చనిపోయాడంటే ఆ తండ్రి ఊరుకుంటాడా? వెళ్ళి పరామర్శించుకొని వెనకొచ్చేసా. ఎందుకంటే ఇప్పుడు ఏం చేయాలి తెలియక ఏం చేస్తాం మనం. ఇవాళ చాలామంది జీవితాల్లో శ్రమను అనుభవిస్తూ నేను నీతిగా బ్రతుకుతున్నా, నాకే వచ్చింది బాధ అనుకుంటున్నాం. ఏ మనిషి